హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మరొక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. మార్చి నెల పెన్షన్లు పంపిణీ విషయంలో 8 రకాల కొత్త ఆప్షన్స్ అయితే విడుదల కావడం జరిగిందనమాట. దేని కొరకు ఈ 8 రకాల ఆప్షన్స్ విడుదల చేశారు, అదేవిధంగా మార్చి నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ల లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఎక్కువ మంది పెన్షన్ల కొరకైతే ఎదురు చూస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఈ వీడియోలో కూడా కామెంట్స్ అనేవి వస్తాయన్నమాట. నేను ముందుగానే వారికి చెప్తున్నాను, కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అప్డేట్స్ అయితే ఇంకా కూడా విడుదల చేయలేదు, ఓకేనా. సో కొత్త పెన్షన్లు అనేటివి వస్తాయి, కాకపోతే చాలా డిలే అయితే అవుతున్నాయన్నమాట. సో అయితే రేషన్ కార్డులు అనేటివి ముందుగా అయితే రాబోతున్నాయండి. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను వీడియోస్ రూపంలో. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో పోస్ట్ అవుతుందండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పింఛన్ లబ్ధిదారులు ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే, ఓకేనా. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఎల్లుండు మార్చి 1వ తేదీనైతే శనివారం రోజున ప్రారంభం కానుందన్నమాట. ఉదయం 7 గంటల నుంచి సచివాలయం సిబ్బంది మరియు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొనబోతున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మార్చి నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారండి. సో వాటి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు, 8 రకాల ఆప్షన్స్ అనేటివి కొత్తగా ఎనేబుల్ అయితే చేయడం జరిగిందని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటిని నేను మీకు పీడిఎఫ్ రూపంలో అయితే షేర్ చేస్తున్నాను. ఒక్కొక్క పాయింట్ అంటే ఒక్కొక్క ఆప్షన్ ఎందుకు ఇచ్చారనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ముఖ్యంగా పెన్షనర్ ఇంటి నుంచి 300 మీటర్లు దాటించి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లయితే కింద చూపించినట్టుగా ఆప్షన్ ఇక మీదట కనిపించనున్నాయని చెప్తున్నారు. ఇది సచివాలయం సిబ్బంది యొక్క యాప్లో అయితే ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ అయి ఉన్నాయన్నమాట. సో మనం కూడా తెలుసుకోవాలి, మనకు పింఛన్ల పంపిణీ అనేది మనకి జరుగుతుంది కాబట్టి సో ఎందుకు ఈ యొక్క ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలండి. సో అంటే సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఇంటికే వచ్చి పింఛన్ల పంపిణీ అనేది ఇవ్వాలి కాబట్టి, అదేవిధంగా ఆ సచివాలయం నుంచి 300 మీటర్లు దాటకుండా ఆ పరిధిలోనే ఇవ్వాలి కాబట్టి జియో ట్యాగింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి కొత్తగా రావడం జరిగిందనమాట. పెన్షన్స్ అనేటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ కావడం జరిగింది, ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ చూడండి, హాస్పిటలైజ్డ్ అని చెప్పని ఉందన్నమాట. ఈ హాస్పిటలైజ్డ్ అంటే ఏంటంటే, సో పెన్షన్ల పంపిణీ విషయంలో పింఛన్ లబ్ధిదారులు హాస్పిటలైజ్డ్ అంటే ఆసుపత్రిలో ఉన్నట్లయితే సో అక్కడికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే చేయవచ్చు. సో దీనికి సంబంధించి ఈ యొక్క పర్మిషన్ అంటే 300 మీటర్లు అనేటివి దాటి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగిందనమాట. సో ఆ యొక్క పెన్షన్ లబ్ధిదారుడు సో హాస్పిటల్లో కనుక ఉన్నట్లయితే అక్కడికే సచివాలయం సిబ్బంది వచ్చి ఇచ్చేందుకు ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పింఛన్ లబ్ధిదారుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో కనుక ఉన్నట్లయితే, సో సెకండ్ పాయింట్ అనేది పింఛన్ లబ్ధిదారుడు వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు, సో వారికి పెన్షన్ ఇవ్వాలి కాబట్టి సో ఈ యొక్క ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, థర్డ్ పాయింట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అదర్ సెక్రటేరియట్. ఇప్పుడు ఒక పింఛన్దారుడు వేరే ఊరికి చేంజ్ అయిపోయి ఉన్నారు, సో వారి యొక్క పెన్షన్ మార్చుకోవాలి. సో కాబట్టి అతను కనుక మార్చుకొని కనుక ఉన్నట్లయితే వేరే సెక్రటరీకి ఇప్పుడు ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, అక్కడ ఆయన పరిధిలో ఉన్నటువంటి సచివాలయంకి అయితే మీ యొక్క పెన్షన్ ఐడి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే ఆయనకి కూడా పాత సచివాలయంలో ఆయన ఉన్నటువంటి సచివాలయం నుంచే ఆ సచివాలయం అధికారి వెళ్ళి పెన్షన్ అనేది ఇవ్వచ్చు అని చెప్పి ఈ యొక్క ఆప్షన్ అనమాట, మూడో పాయింట్. సో నెక్స్ట్ చూడండి, డిసేబుల్డ్ స్టూడెంట్ అట్ స్కూల్ ఆర్ కాలేజ్. ఇప్పుడు డిసేబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వము ఆల్రెడీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ఈ యొక్క డబ్బులను వేస్తామని చెప్పింది. సో ఎవరైనా విద్యార్థులు డిసేబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే వారు సచివాలయంలోకి వెళ్ళి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడేలా చేసుకోవచ్చు. కొంతమందికి ఆ విధంగా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండకపోవచ్చు. అటువంటి స్టూడెంట్స్కి
ఈ యొక్క సచివాలయం సిబ్బంది వారి యొక్క స్కూల్ లేదా కాలేజ్ దగ్గరికి వెళ్ళి కూడా పెన్షన్ అనేది ఇవ్వచ్చు అని చెప్పి ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకువచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, పెన్షనర్ కేమ్ టు సెక్రటేరియట్ లొకేషన్. ఇక్కడ పెన్షన్ లబ్ధిదారుడు డైరెక్ట్గా సచివాలయంకే కనుక వచ్చినట్లయితే సో ఆయనకు కూడా పెన్షన్ అనేది ఇవ్వచ్చు. ఆప్షన్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సచివాలయం దగ్గరికి వచ్చారని చెప్పని. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూ టు సిగ్నల్ ప్రాబ్లమ్ ఎట్ పెన్షనర్స్ హౌస్. సో ఈ యొక్క 5వ పాయింట్ ఈ యొక్క 6వ పాయింట్కి మధ్య సంబంధం ఉంది మీరు ఇక్కడ గమనించినట్లయితే. సో ఇప్పుడు పెన్షనర్ ఇంటి దగ్గర సిగ్నల్ సరిగ్గా లేవనుకోండి, సో అటువంటి పక్షంలో పెన్షనరు సచివాలయం దగ్గరకు వచ్చారనే ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీరు పెన్షన్ అనేది మీరు ఉపాధి హామీ పనులు అంటే 100 రోజుల పనులు చేస్తున్నా కానీ అక్కడికి వచ్చి పెన్షన్ అయితే ఇవ్వచ్చు అని చెప్పి 7వ పాయింట్ అనేది చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, పెన్షనర్ రిసైడింగ్ ఎట్ రిలేటివ్స్ హౌస్. అంటే పెన్షన్ లబ్ధిదారుడు రిలేటివ్ హౌస్ దగ్గర ఉన్నారు, సో వారికి కూడా పెన్షన్ అనేది ఇస్తున్నామని చెప్పి సచివాలయం అధికారులు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి కూడా పెన్షన్ అనేది ఇవ్వచ్చు. సో ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొబైల్ యాప్లో అయితే నిన్నటి రోజున అప్డేట్ అయినాయని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారండి ప్రభుత్వ అధికారులు. సో ఇక 8 రకాల ఆప్షన్స్ అన్నిటివి కొత్తగా రావడం జరిగింది పెన్షన్ల పంపిణీ విషయంలో. ఇవన్నీ కూడా సచివాలయం సిబ్బంది అనుకుంటేనే మీకు పెన్షన్ అనేది ఈ యొక్క 8 ఆప్షన్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మీకు చెప్పి తప్పకుండా ఈ యొక్క 8 ఆప్షన్స్ ఫాలో అయ్యే విధంగా మీకు పెన్షన్ అనేది పంపిణీ చేయవచ్చు. లేదు సచివాలయం సిబ్బంది పట్టించుకోకుండా ఉన్నట్లయితే సో మీకు నెక్స్ట్ మంత్కి పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఓకేనా. అప్పుడైనా మీరు పెన్షన్ అనేది మీ ఇంటి దగ్గరే తీసుకోవచ్చు. మనకు 3 నెలల వరకు పెన్షన్ అనేది ఒకేసారి కూడా తీసుకునేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఈ ఆప్షన్స్ పెద్దగా అవకాశం అనేది ఇవ్వకపోవచ్చండి ప్రజెంట్ లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ కాబట్టి. సో త్వరలో పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. ప్రస్తుతానికైతే ఈ 8 రకాల ఆప్షన్స్ అనేటివి ప్రస్తుతానికైతే అవైలబుల్ అయితే ఉన్నట్లు సమాచారము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీ స్కీమ్స్ మన ఛానల్ అనేది, సో దాంట్లో లేటెస్ట్గా రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నిటినీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే వీడియోకి లైక్ చేయడం ద్వారా చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు ఫాలో అయితే అవ్వచ్చు. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క 8 రకాల ఆప్షన్స్ అనేటివి ఆల్రెడీ అప్లోడ్ అయితే చేసేసి ఉన్నాను అనమాట టెలిగ్రామ్ ఛానల్లో. వీడియో కంటే ముందుగానే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేటివి మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.